హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అని అంటే శనగపప్పు రవ్వతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదైతే శనగపప్పు అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం. ఇది బాయిల్ అయ్యాక మీకు చూపిస్తాను. శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి కొద్దిగా గీ అయితే వేసుకున్నాం. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేను కాజు మాత్రమే వేసాను. మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో కాజు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేద్దాం. సో ఇప్పుడు కొద్దిగా అందులోనే ఇంకొద్దిగా గీ అయితే వేసుకొని ఇప్పుడు ఈ కప్తో ఒక 3/4 అయితే వైట్ రవ్వ తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లోని గీలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఉండలు ఉండలు కట్టకుండా. ఇదిగోండి ఇలా. సో ఇదైతే ఫ్రై అవ్వాలి. సో నేనైతే సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఫస్ట్ ఒక వాటర్, ఒక కప్పు 2 కప్స్ వాటర్, ఒక కప్ మిల్క్. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకున్నాం. సో రవ్వ అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో అయితే వేసేసాను కదా. మిల్క్ కూడా ఆల్రెడీ అక్కడ బాయిల్ అయిపోయాయి. ఇదిగో చూడండి, మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం. కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో ఫాస్ట్గా నేను కలిపేస్తాను. సో ఇప్పుడైతే కలిపేసాను. ఉండలైతే కట్టలేదు. ఇప్పుడు మీకు తగినంత స్వీట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే బెల్లం వేసి చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే బెల్లం ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేద్దాం. ఇదిగోండి చూడండి, శనగపప్పు రవ్వ పాయసము. సో ముందుగా బెల్లం కరిగించడానికి రవ్వలో అయితే వేసేసాను. బెల్లం కూడా కరిగిపోయింది ఇందులో. సో ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు ఇందులోకి యాడ్ చేద్దాం. సో మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు ఇందులోకి యాడ్ చేసేద్దాం. శనగపప్పు రవ్వ పాయసం ఎప్పుడైతే ఉడకనిద్దాం. కొంచెం వేడైతే చాలు, ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి. సో ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేద్దాం. ఇందులో నెయ్యి పైన కొద్దిగా గీ అయితే వేసేసాను. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో పాయసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టమ్మా మర్చిపోకండి.